అనుకోకుండా ఒక రోజు వాళ్ళు తింటున్న మాంసం చేతిలో నుండి జారి మంటల్లో పడింది. కంగారుగా తీసేలోపు సగం కాలింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సగం కాలింది చాలా టేస్టీగా ఉండటం వల్ల అప్పటి నుండి పక్క నుండి కాల్చుకు తినడం స్టార్ట్ చేసాం. ఈ కాల్చుకు తినే కాన్సెప్ట్ 2.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటికి మనం 6 కుకింగ్ మెథడ్స్ వాడతాం. రోస్టింగ్, బేకింగ్, బాయిలింగ్, స్టీమింగ్, ఫ్రైయింగ్ అండ్ స్మోకింగ్. ఎవడు ఏం పీకినా ఈ 6 మెథడ్స్ నే వాడాలి. ఒకటి చేత్తో తింటాడు, ఒకటి స్పూన్ తో తింటాడు, ఇంకొకటి కొత్తగా చాప్ స్టిక్స్ తో తింటాడు. బట్ ఇండియాకి వచ్చేసరికి మనమేమో ఆయిల్ తగిలిచ్చాం, అందులో మసాలాలు వేసాం. మనిషి అన్నవాడు ఎవడన్నా ఇన్ని మసాలాలు ఒక వంటలో ఎవడన్నా వేస్తాడా గురు? మనం తప్ప. టేస్ట్ విషయానికి వస్తే మందే నెంబర్ 1, కానీ హెల్త్ పాడు చేసే విషయంలో కూడా మందే నెంబర్ 1. గుర్తుపెట్టుకో, నీకు ఈ 6 కుకింగ్ మెథడ్స్ లో రాని ఆరోగ్యం నీకు రా ఫుడ్ తింటే వస్తుంది. ద బెస్ట్ గట్ మీకు కావాలి అనుకుంటే డైలీ కనీసం 70% రా ఫుడ్ తినండి. మిగతా 30% ఆ 6 కుకింగ్ మెథడ్స్ లో ఏదో ఒకటి వాడుకొని చావండి. అందుకే డైలీ కొన్నన్నా నట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ, స్ప్రౌట్స్ గానీ కొంచెం రాగా తింటానికి ట్రై చేయండి. కనీసం సీజనల్ గా వచ్చే వైరల్ ఫీవర్స్, జస్ట్ వర్షం పడితేనే వచ్చే జలుబు, తుమ్ములు లాంటివి రాకుండా ఉంటాయి. కాదు కూడదు మా జిమ్ ట్రైనర్ చెప్పినట్టు ప్రతిరోజు 6 ప్రోటీన్ మీల్స్ తిని తీరాల్సిందని మాత్రం నువ్వు అనుకుంటే వాడి చంక నువ్వు, నీ చంక వాడు నాకోటే ఫైనల్ గా.